సీఎం రేవంత్కి సుప్రీంకోర్టులో ఊరట. గతంలో గోపనపల్లి భూ వివాదం కేసులో దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం పిటిషనర్ను తదితరులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ. ఆగస్టు 11కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గోపన్నపల్లిలో ప్రైవేటు భూ వివాదం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గతంలో ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం డిస్మిస్ చేసింది. అదే సమయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించి సిజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. పిటిషనర్ రాసిన న్యాయవాది సంతకం పెట్టిన ఏఓఆర్పై చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పెద్దిరాజుకు ఆయన అడ్వకేట్ రితీష్ పాటిల్ ఏఓఆర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. అలాగే తదుపరి విచారణకు పెద్దిరాజును వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే పిటిషనర్ తరపున న్యాయవాది రితీష్ పాటిల్ క్షమాపణ కోరుతూ కేసు విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ సిజేఐ ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణ నోటీసుపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలి సుప్రీంకోర్టు ఆదేశించింది. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని సిజేఐ పేర్కొన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారంట. కేసు వివరాలు చూస్తే 2016లో గోపన్నపల్లి గ్రామంలో ఉన్న సొసైటీకి చెందిన భూమిని ఆక్రమించడంతో పాటు అందులో ఉన్న నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశారు. దీంతో పెద్దిరాజు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా ఏ1గా కొండలరెడ్డి, ఏ2గా ఈ లక్ష్మయ్య, ఏ3గా రేవంత్ రెడ్డి పేర్లను చేర్చారు. 2020లో రంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు ఈ ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి సంఘటన స్థలంలో లేడని, ఆయనపై ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేకపోవడంతో హైకోర్టు క్యాష్ చేసిందట. ఈ గోపన్నపల్లి 2016లో గోపన్నపల్లి భూములకు సంబంధించి ఆ భూమిని ఆక్రమిస్తే దాంట్లో ఉన్న ఏ1గా కొండలరెడ్డి, ఏ2గా లక్ష్మయ్య, ఏ3గా రేవంత్ రెడ్డి పేర్లను చేర్చడం జరిగింది. అయితే 2020లో రంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో చేసిన విచారణ ఏదైతే ఉందో ఆ కేసును విచారణ తర్వాత రేవంత్ రెడ్డి గారు కేసును కొట్టారని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైతే కోర్టు కేసు ఉందో దానికి సంబంధించి నిన్న వాదన జరిగింది. అది ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు అప్పుడు జరిగిన ఆక్రమణ జరిగినప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ లేరు, అయినా కూడా కేసు నమోదు చేశారని చెప్పేసి వాదన. ఈ వాదన అయిన తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేకపోవడంతో ఈ కేసును కొట్టివేయడం జరిగింది. గోపన్నపల్లికి సంబంధించి ఈ భూమికి సంబంధించి తన పేరు అయితే ఉన్నదో కేసులో తన పేరుని కొట్టివేయడం జరిగింది.